పాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాం కొద్దిగా. సో ఉప్మా కదా, కొంచెం ఎక్కువ పడుతుంది, కొంచెం మాత్రమే పడుతుంది. సో ఇంత చాలు. కొద్దిగా పోపు దినుసులు వేసుకుందాం. సో పోపు వేసుకుంటాను కొంచెం మాత్రమే. అవి కొంచెం బ్రౌనిష్ కలర్లో చిట్టుపట్టు అయినప్పుడు కొంచెం స్టవ్ తగ్గించి అల్లం ముక్కలు కొద్దిగా అది దీనిలోనే కొద్దిగా టమాటా ముక్కలు, ఒక టమాటాని తీసుకున్నాను గాయస్. సో ఇప్పుడు ఈ కరివేపాకు కొంచెం మగ్గింది కదా, కొంచెం మగ్గనివ్వాలి. ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే తీసుకున్న గోధుమ రవ్వ అది వేసుకున్నాము. అది ఇందులోనే వేయించేసుకుంటే కొంచెం టేస్టీగా వస్తుంది. పచ్చి స్మెల్ అనేది ఇది ఒక టేస్ట్ అనమాట వచ్చేది మనకి. సో ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ రవ్వదు, ఉప్మా రవ్వ అని చెప్పి ఇలా చేస్తున్నారు కదా. సో అలాగైనా చేసుకోవచ్చు. ఇది స్టోర్ చేసుకొని మనం హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ మనం అలా చేసుకుంటే మనకి కొంచెం తిన్నట్టు అనిపించింది కాబట్టి సో ఫ్రెష్గా ఇలా చేసుకుంటాం కదా. సో ఇదే బెటర్ ఉంటుంది ఎప్పుడైనా సరే. సో గుడ్ టేస్ట్ ఆల్సో. తగ్గించి కొంచెం ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాము. రాళ్ళు ఉప్పు యూజ్ చేస్తున్నాను నేను ఇందులో, ఎందుకంటే ఉప్పుమే కదా, ఊరినే మెల్ట్ అవుతుంది, నో ఇష్యూ. ఎందుకంటే సాల్ట్ వేసామనుకోండి కొంచెం మనకి టేస్ట్ అనేది అటు ఇటు వస్తుంది. అంటే నాకు కొంచెం తెలియదు అన్నమాట సాల్ట్, ఐ మీన్ ఎంత వేయాలో ఏంటనేది తెలీదు. సో ఇదంటే కొంచెం వేస్తే అర్థమవుతుంది కదా. అంటే ఇంతవరకు నాకు దీంతోనే కొంచెం ఏమన్నా అనుకోండి. సో ఇదే నాకు కొంచెం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది మా మమ్మీ ఛానల్.
మా అమ్మ ఛానల్ ఇది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను చేస్తున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. రెండు ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ కలుపుకోవాలి. అంతే గాయస్, అవుట్పుట్ చూపిస్తాను తర్వాత. ఒక టిప్ చెప్తాను. ఇది అవిసె గింజలు ఉన్నాయి కదా, ఇవి రోజు కొంచెం ఇన్ని ఇన్ని తింటే కనుక సో మోకాళ్ళ నొప్పులు కానీ ఒళ్ళ నొప్పులు ఎవరికైతే ఉంటాయో అవి తగ్గుతాయి. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, రోజు కొంచెం. సో ఫేస్లో గ్లో కూడా వస్తుంది. సిమ్లో పెట్టాను గాయస్, సో బాగా కుక్ అవుతుందని.